హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో బంగారం అయితే ₹1,00,000 దగ్గరలో ఉంది కదండి. బంగారం రేటు ₹1,00,000 అయిపోతుంది. ఇక మనం బంగారం కొనగలమా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారికి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. ఏమండి, బంగారం అనేది మన ఆడవాళ్ళకి ఒక బలంగా ఉండాలి కానీ బలహీనంగా కాదండి. నిజానికి ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అనేది నిజంగా బంగారమేనండి. ఒక బలం, ఒక ధైర్యం, అంతే కదండి. సరే, మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే బంగారం 1,00,000కి దగ్గరలో ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఇంకొక 2,200 2,300 తేడా ఉంది అంతే. 10 గ్రాములునండి. అంటే ఆల్మోస్ట్ గ్రామ్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు ₹9,780 అయితే ఉందండి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర. బంగారం చూస్తే ఎలా పెరిగిపోతుంది. ఇక మనం బంగారం కొనగలమా అని చెప్పేసి ఎవ్వరూ అనుకోవద్దండి. బంగారం ఇప్పుడు కాదండి, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే గత కొన్ని నెలలుగా కొంచెం ఎక్కువగానే పెరుగుతుందని చెప్పచ్చు, అంతే కదా. ఎంత పెరిగినా సరే బంగారం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత కొనాలనే చూస్తాం కదండి. బంగారం అనేది ఒక ఆభరణమే కాదు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా, అంతే కదండి. ఆడవాళ్ళం ఇంచుమించు ప్రతి రూపాయి కూడా పోగేసి ఎక్కువగా బంగారమే కొంటూ ఉంటాము. అది మనకి ఇప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కాదు కదండి. అమ్మమ్మలు కూడా అలానే కొనేవారు, అమ్మలు కూడా అలానే కొనేవారు. ఇప్పుడు మనము అలానే కొంటున్నాం కదండి. రూపాయి పోగేసి పిల్లలకు ఉంటాయి. అందులోకి ఆడపిల్లలైతే ఇంకాస్త ఎక్కువ కొనాలి బంగారం అని చెప్పేసి మనము కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు రేటు చూస్తే ₹1,00,000 అయి కూర్చుంది. ఇప్పుడు ఎలా కొనగలము అని చెప్పేసి ఏమీ అనుకోనవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి, బంగారం అనేది ఎప్పటికీ కూడా ఒక బలమేనండి. ఇవాళ ₹1,00,000 అవ్వచ్చండి బంగారం. ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ అవ్వచ్చేమో, తెలియదు కదండి, చెప్పలేము. ఎందుకంటే నేను బంగారం కొనడం స్టార్ట్ చేసినప్పుడు 3,600 అండి 1 గ్రామును. 2015 2016 సరిగ్గా ఐడియా లేదు కానీనండి, అప్పటి నుంచి అయితే నేను బంగారం కొనడం స్టార్ట్ చేశాను. ఈ 9-10 ఏళ్ళకే ఆల్మోస్ట్ బంగారం డబల్ అయ్యిందండి. బంగారం ఇప్పుడు ₹1,00,000 అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పు చేసి మరి బంగారం కొనమని నేనైతే చెప్పట్లేదండి. అలానే ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారాన్ని కొనమని కూడా నేను చెప్పట్లేదు. అలా కొనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతుంది, మళ్ళీ కొనలేమేమో, అప్పు చేస్తే మనకి ఇప్పుడు బంగారం వస్తుంది, ఇంకా పెరిగిపోతే ఎప్పటికీ కొనలేమని అప్పు చేసి కొనేవాళ్ళు కూడా ఉన్నారండి. అలానే బ్యాంకులో బంగారాన్ని అంటే పాత బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉండడం ఏంటండి, నేను కూడా అదే పని చేశాను నవంబర్లో. మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి, బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని కొన్నాను అని చెప్పేసి. నిజానికి నాకు అప్పుడు అది వడ్డీ కట్టాలి కదా బ్యాంకులోని, అదొక అప్పు ఉండిపోతుంది అని చెప్పేసి మనసులో అనిపించిందండి. కానీ ఇప్పుడు చూస్తే నేను అప్పుడు ఎంతండి, మొన్న నవంబర్లోనే కదా నేను కొంట 6,800 అనుకుంటా అండి గ్రామ్ వచ్చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రాముకి 3,000 అయితే పెరిగిందండి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర పాత బంగారం ఏమైనా ఉంటే మనం తర్వాత అయినా సరే వడ్డీ కట్టి బ్యాంకు నుండి విడిపించగలము అనే నమ్మకం మీ దగ్గర ఉంటే, లేదంటే ఏవైనా మనీ వచ్చే అవకాశం ఉండి అప్పుడు మీరు బ్యాంకులో తాకట్టు పెట్టుకుని కొత్త బంగారం అయితే కొనుక్కోవచ్చండి. ఇప్పుడు ఇవాళ బంగారం రేటు పెరిగింది అని చెప్పేసి ఎవరూ కూడా కొనడం మానట్లేదండి. బంగారం ధర ఎంత పెరిగినా సరే కొనేవాళ్ళు కొంటూనే ఉంటున్నారు. 10 గ్రాములు కొనేవాళ్ళు 5 గ్రాములు కొంటున్నారండి, అంతే కదా. ఇంట్లో పెళ్ళి ఉందండి, కంపల్సరీ కాస్తో కూస్తో కొత్త బంగారం ఉండాలి కదండి. సూత్రాలకనో తాళి చైన్కనో దేనికో దానికి బంగారం అవసరం అవుతుంది కదా, ఉంగరాలకనో. అలాంటప్పుడు ఖచ్చితంగా బంగారం కొనాల్సి వస్తుందండి. లేదా గృహప్రవేశానికో ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లకో అమ్మాయి మెచ్యూర్ అయిందనో ఇలా దేనికో దానికి కంపల్సరీ కనీసం 10 గ్రాములు కొనేవాళ్ళు 5 గ్రాములు కొనడానికైనా చూస్తారు కదా.
ఎక్కడ దాకా ఎందుకండి, రేపు అక్షయ తృతీయకి ఒకసారి గోల్డ్ షాప్కి అలా వెళ్ళి చూసారండి, ఎంతమంది జనం ఉంటారంటే. ఖచ్చితంగా గోల్డ్ 1 గ్రామైనా కొనుక్కోవాలి అనేవాళ్ళు చాలామందే ఉంటారండి. ఎందుకంటే అక్షయ తృతీయ అనేది చాలా సెంటిమెంట్. అందరికీ ఉండకపోవచ్చండి, చాలామందికి ఉంటుంది అక్షయ తృతీయ అనేది సెంటిమెంట్. బంగారం కొనుక్కోవాలి అని కనీసం మిల్లీగ్రామ్స్లో అయినా కొనుక్కోవాలి, లేదా లక్ష్మీ రూపాయినా తీసుకోవాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుందండి. ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటారో అలాంటి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి, గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే బెస్టా లేదంటే వస్తువు రూపంలో తీసుకుంటే బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే బంగారాన్ని కొందాము అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కింద తీసుకోవచ్చండి. లేదు పెద్ద పెద్ద నగలు చేయించుకోవాలి అనుకున్నప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదు మనకు అవసరమైన వస్తువులు ఉంటాయి కదండి, అంటే చౌలీలనో చైననో ఇలాంటిది కావాలి అని చెప్పేసి అనుకుంటాము. అలాంటప్పుడు బంగారాన్ని వస్తువు రూపంలో తీసుకోవడం బెస్ట్ అండి. కానీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మాత్రమే చూడడం కానీ, లేదంటే పెద్ద వస్తువులు చేయించుకోవడానికి కానీ అలాంటప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనడం బెస్ట్ అండి. కొంచెం బంగారంపై ఎక్కువగానే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కాయిన్స్ కన్నా కూడా బిస్కెట్ బెస్ట్ అండి. ఒకసారి ఆలోచించుకుని మీరు తీసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఈ అక్షయ తృతీయకి, అంటే అక్షయ తృతీయ అన్నాక ఆడవాళ్ళందరికీ కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుందండి. అందరికీ లేకపోయినా చాలామందికి ఉంటుంది కదండి, మిల్లీగ్రామ్స్లో అయినా సరే కాయిన్స్ తీసుకోవాలని, లేదంటే కనీసం లక్ష్మీ రూపాయలైనా తీసుకోవాలని అని చెప్పేసి అందరికీ సెంటిమెంట్ ఉంటుందండి. చాలా షోరూమ్స్లో చక్కగా గోల్డ్ కాయిన్స్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయండి. జిఆర్టీలో ఉన్నాయి, జాయ్ లుకాస్లో కూడా ఉన్నాయండి. ఈరోజు నేను జాయ్ లుకాస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. అక్కడ ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. మిల్లీగ్రామ్స్లో కాయిన్స్ ఉన్నాయండి. అలానే అక్షయ తృతీయకి లక్ష్మీ రూపులు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఎవరైనా సరే సెంటిమెంట్గా కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ముందే బుక్ చేసుకోవచ్చండి. అంటే మనం ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు 9700 ఉందండి గోల్డ్ రేటు, రేపు ఒకవేళ పెరిగినా సరే మనకి ఈ రోజు రేటుకే ఇస్తారనమాట. అంటే 9700కే మనకి బంగారాన్ని ఇస్తారు ఈరోజు బుక్ చేసుకుంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఇవాళ 9700 ఉంది కదండి బంగారం ధర. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకాస్త బంగారం ధర పెరిగింది అనుకోండి, అంటే ఏ 9800, 9900 లేదా 10,000 అయ్యింది అనుకోండి, మనకి ఆ 9700కే మనకి బంగారాన్ని అయితే ఇస్తారండి. అది కూడా అక్షయ తృతీయ ఆఫర్ వరకు మాత్రమేనండి. అలానే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే ఎంత బంగారం అయితే కొంటామో అంత వెండి కాయిన్ అయితే ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి ఆఫర్ ఉందండి. అక్షయ తృతీయ ఆఫర్ అనమాట. సరే మన టాపిక్లోకి వచ్చేస్తే, మనం 100 రూపాయలు ఉన్నా సరే పెట్టుబడి గోల్డ్ పైన పెట్టచ్చండి డిజీ గోల్డ్ రూపంలో. డిజీ గోల్డ్లో పెట్టుబడి పెట్టినట్లయితే తక్కువ నుంచి కూడా మనం గోల్డ్ పైన పెట్టుబడి పెట్టచ్చండి. 100 రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టచ్చు డిజీ గోల్డ్ అయితేనే. కాకపోతే లాంగ్ టర్మ్లో పెట్టాల్సి ఉంటుందండి. 5 ఇయర్స్ కానీ 8 ఇయర్స్ కానీ కంపల్సరీ ఉంటుంది డిజీ గోల్డ్లో పెట్టుబడి కనుక పెట్టినట్లయితే. లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టాలన్నమాట. మనకి లాంగ్ టర్మ్లో అంటే ఉదాహరణకి 8 సంవత్సరాలు కనుక మీరు డిజీ గోల్డ్లో పెట్టుబడి పెట్టారే చూద్దామండి. మనకి 8 సంవత్సరాల తర్వాత అవసరం ఉంటే మనకి బంగారం ఇస్తారు. లేదు అనుకుంటే ఆ రోజు ఎంత బంగారం రేటు ఉంటుందో దానికి సంబంధించినటువంటి అమౌంట్ మనకి ఇస్తారనమాట. కాకపోతే ఇదేంటంటే 100 రూపాయల నుంచి కూడా పెట్టుబడి అనేది మనం డిజీ గోల్డ్లో పెట్టచ్చండి. డైరెక్ట్గా అయితే మనం 100 రూపాయలతో గోల్డ్ అనేది కొనలేం కాబట్టి డిజీ గోల్డ్లో పెట్టుబడి అయితే పెట్టచ్చు. కానీ ఒక హౌస్ వైఫ్గా మన ఆడవాళ్ళకి డిజీ గోల్డ్లో పెట్టుబడి పెట్టే కన్నా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కాస్త కూస్తో బంగారం రూపంలో కొనుక్కుంటే, లేదా ఒక బంగారు వస్తువు రూపంలో కొనుక్కుంటే దాన్ని మనము చక్కగా ఒక ఆభరణం రూపంలో వేసుకోవడానికి ఉంటుంది. అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. అత్యవసరమైనప్పుడు అమ్ముకోవడానికి ఉంటుందండి. ఫిజికల్ గోల్డ్ అది 1 గ్రామ్ అవనివ్వండి, 1/2 గ్రామ్ అవనివ్వండి, లేదా 1 సవర్ అవనివ్వండి, 1/2 సవర్ అవనివ్వండి, ఎంతైనా సరే ఫిజికల్ గోల్డ్ మనం ఒక ఆభరణం రూపంలో పెట్టుకుంటామండి. కాబట్టి వీలున్నంత వరకు ఫిజికల్ గోల్డే కొనడానికి నేనైతే ఇష్టపడతానండి. అందరినీ కొనమని చెప్పట్లేదు. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.